ఒకసారి అనుకోకుండా యువరాణి ముక్కు అనేది సాగిపోతుంది. అది చూసి యువరాణితో పాటు అక్కడ పనిచేసే మహిళ కూడా ఆశ్చర్యపోతుంది. అలా పెరుగుతున్న ముక్కు అనేది తను ఉండే గదిలో నుండి బయటకు కూడా వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్య విధుల్లో కదులుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరోవైపు యువరాణి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆమె ముక్కును పట్టుకోవడానికి ఒక మహిళ సాయపడుతుంది. అలానే ముక్కు అనేది ప్రయాణిస్తూ మంచు ప్రాంతంలోకి వెళ్లడం వల్ల ఆమెకు జలుబు చేస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటి వైపు వెళ్తున్నప్పుడు అక్కడున్న మహిళ అదేదో పాము అనుకుని వేడి నీళ్లు తెచ్చి పోస్తుంది. దాంతో యువరాణి మరింతగా బాధపడుతుంది. ఈ విధంగా ముందుకు కదులుతున్న ముక్కు నది మీదగా వెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు రాళ్లను విసురుతారు. ఆ దెబ్బలను కూడా యువరాణి భరిస్తుంది. ఆ తర్వాత తన రాజ్యం నుండి వేరొక రాజ్యానికి ముక్కు అనేది ప్రయాణిస్తుంది. ఈలోగా పక్క రాజ్యానికి సమాచారం అందించడంతో వారంతా కూడా యువరాణి ముక్కుకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. అలా తమ రాజ్యంలోకి రాబోతున్న యువరాణి ముక్కుని చూడడం కోసం ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో ఒక మంచి ఘన స్వాగతం లభిస్తుంది. ఈ విధంగా రాజ్యం అంతా తిప్పిన తర్వాత మహారాజు వద్దకు తీసుకొస్తారు. ఇప్పుడు మహారాజు ఆమెను గౌరవించడం కోసం ఒక మెడ లాంటిది ఆమె ముక్కుకు గుచ్చుతాడు. దాంతో యువరాణి నొప్పితో గట్టిగా అరుస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. Download ShareChat.